నేను వస్తున్నా. రాజకీయాలలో ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్లో 111 స్థానాల్లో టీఎంసీ వెనకంజలో ఉంది. 127 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం పశ్చిమ బెంగాల్లో 3 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కనిపిస్తోంది. బట్ తమిళనాడు చాలా చేంజ్ ఓవర్ కనిపిస్తోంది. 51 స్థానాలకు డిఎంకే ముందంజలో ఉంది 51 స్థానాలతో. ఆ తర్వాత 44 స్థానాలతో ఏడీఎంకే ఉంటే 74 స్థానాల్లో ఆధిక్యంలో టీవీకే కనిపిస్తోంది. సో టీవీకే చాలా గేమ్ చేంజింగ్ పాయింట్ అయితే ప్రస్తుతానికి మనం చూడొచ్చు. అటు కేరళ విషయానికి వస్తే యూడీఎఫ్ ఎల్డీఎఫ్ మధ్య ఒక పోటాపోటీ వాతావరణం అయితే కనిపిస్తోంది. భవానీపూర్లో మమత ఆధిక్యంలో ఉంది, సువేందు అధికారి వెనకబడి ఉన్నారు. సో పానిహట్లో ఏదైతే ఆర్జీకర్ కాలేజ్లో ఆ మర్డర్లో చనిపోయినటువంటి అమ్మాయి ఉందో వాళ్ళ తల్లికి టీఎంసీ టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆమె పానిహట్లో ప్రస్తుతానికైతే ముందంజలో కనిపిస్తున్నారు. సో జార్గాంలో 4 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఎన్నికల్లో జార్గాం ఒక హాట్ టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రధాని మోడీ ఇక్కడ ఒక కిరాణా షాప్లో మురుమురాలు తిన్నటువంటి ఆ ఎపిసోడ్ అంతా అక్కడిదే అని చెప్పాలి. సో ఆ ప్రాంతంలో జార్గాం అది. సో అక్కడ 4 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తోంది. భవానీపూర్లో మమతా బెనర్జీ ఆధిక్యంలో ఉన్నారు. నందిగాంలో సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు రైట్. సో మొత్తానికి తమిళనాడు కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయితే కనిపిస్తోంది. సో ఏదేమైనా కానీ ప్రజా తీర్పు ఎట్లా ఉండబోతోంది అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, మా కరెస్పాండెంట్ అరుణ్ కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సో అరుణ్, గుడ్ మార్నింగ్. ఐ థింక్ రమేష్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రమేష్, గుడ్ మార్నింగ్. రమేష్ అందుబాటులో ఉన్నాడు అంటున్నాడు. ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి, కౌంటింగ్ పరిస్థితి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మనం ముందస్తుగా కూడా చూసుకున్నాం, అటు బెంగాలీ టీఎంసీకి అటు బీజేపీకి గట్టి పోటీ ఉండేటువంటి అవకాశం ఉందని ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు రెండు పార్టీల మధ్య కూడా హోరాహోరీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బీజేపీ ఇప్పుడు ముందంజలో ఉంది, నాలుగోసారి ఆ జెండా ఎగరవేస్తుందని పశ్చిమ బెంగాల్ మమత కొంత ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయ వర్గాలు కూడా మరోసారి గెలుపు ఖాయమని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో మోదీ అటు అమిత్ షా వ్యూహాలు కూడా సరిగ్గా పనిచేశాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించి పూర్తి స్థాయిలో హిందూ ఓట్ బ్యాంకింగ్ కూడా పూర్తిగా కూడా అటు బీజేపీ కైవసం చేసుకునే విధంగా, ఎందుకంటే ఇప్పుడు ఫలితాలు కూడా మనకు అదే విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో పెద్ద